जिले कामारेड्डी के इलारेड्डी मंडल में मुनक़दा भू भारतीय रेवेन्यू कॉन्फ्रेंस में कई अहम दरख्वास्तों की जांच की गई। आरडीओ इंचार्ज डॉक्टर किरण माई कोपी शेट्टी ने प्रोग्राम में हिस्सा लिया। इस मौके पर मीडिया से बात करते हुए उन्होंने कहा कि इस महीने की 3 से 20 तारीख तक जिले में भू भारतीय रेवेन्यू कॉन्फ्रेंसों का वसी पैमाने पर इनेकाद किया जा रहा है। उन्होंने कहा कि सिर्फ इलारेड्डी डिवीजन में कल तक 8000 से ज्यादा दरख्वास्तें मौसूल हुई हैं और 14 अगस्त के बाद हम इन दरख्वास्तों की मुकम्मल तस्दीक करेंगे और लोगों के मसाइल हल करेंगे। भू भारतीय रेवेन्यू कॉन्फ्रेंस में मौसूल होने वाली दरख्वास्तें मौसूल हुई और सरकारी तौर पर रजिस्टर की गई। उन्होंने बताया है कि इस बात को यकीनी बनाने के लिए इक़दाम किए जा रहे हैं कि लोगों को भू भारतीय प्रोग्राम के जरिए अपने ज़मीनी मसाइल का आसानी से हल मिल सके। इस प्रोग्राम में तहसीलदार प्रेम कुमार, रेवेन्यू इंस्पेक्टर श्रीनिवास, श्रीकांत, राजू और दीगर ने हिस्सा लिया। సో గడిచిన 18 రోజుల నుంచి అంటే మనము జూన్ 3 నుంచి 20th వరకు మనము రెవెన్యూ సదస్సులు అనేది ప్రతి రెవెన్యూ విలేజ్లోనూ కండక్ట్ చేసుకోవడం జరిగింది. సక్సెస్ఫుల్గా అన్ని విలేజెస్లోనూ రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసుకున్నాము. ఎల్లారెడ్డి డివిజన్లో మొత్తము మోర్ దాన్ 8000 అప్లికేషన్స్ రావడం జరిగింది నిన్నటి వరకు. ఈరోజు ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి రెవెన్యూ భూములు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ భూముల్లో వాళ్ళు కాస్తుకుండి ఇంతకు ముందు నుంచి లీగలీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ వాళ్ళు కలిగి ఉన్నట్టయితే అందరికీ కూడా న్యాయం చేస్తాము. అయితే రెవెన్యూ భూమిలో లేకుండా ఫారెస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రము ప్రస్తుతము మనము భూభారతిలో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వలేం కాబట్టి తర్వాత పోడు పట్టాలు ఇచ్చినప్పుడు దానిలో దరఖాస్తు చేసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది. అట్లాగే అప్లికేషన్స్ మాత్రం అందరి దగ్గర నుంచి మనం స్వీకరించడం జరిగింది. ప్రతి అప్లికేషన్ని కూడా క్షుణ్ణంగా వెరిఫై చేసి ఫర్దర్ నెక్స్ట్ 2 months లోపల వి విల్ రిజాల్వ్ meticulously.